శ్రీకాకుళం జిల్లా హీరా మండలంలో తాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బిందెలతో రోడ్డుపైకొచ్చిన గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని హీరా మండలం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పోలీసుల ద్వారా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తాగునీటి కోసం పోరాడిన ప్రజలపై పోలీసు చర్యలు దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. బాధితులను హీరా మండలం పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. తాగునీటి సమస్య పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లేవు, బాయిలు లేవు, ఒక బోరు ఒక్క కొళాయి మీద ఆధారము. ఆ కొళాయి నీళ్ళు కూడా నాకు లేవు. పోసుకోవడానికి స్నానం చేయడానికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, అక్కడికి నీళ్ళు లేవు. మరి ఇంకేటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా వచ్చినా ఇలాగే అవుతుంది మాకు. మరి ఇంకేటి చేస్తాము? కొన్ని ఎక్క చెరువు ఉందంటే వెళ్తామంత లేదు, గొయ్యి ఉందంటే వెళ్తామంత లేదు, ఒక బాత్రూమ్లకు నీళ్ళు లేవు. హీరామండలం పంచాయతీలో గత 2 నెలల నుండి వాటర్ ప్రాబ్లం తీవ్రంగా ఉంది. ప్రజలు అధికారుల దగ్గరికి వెళ్ళిన అధికారులు స్పందించడం లేదు. అధికార పార్టీ టీడీపీ కూడా పట్టించుకోవడం లేదు. వాటర్ ట్యాంకర్ ఉంది, వాటర్ ట్యాంకర్ అయినా రోజుకు 10 ట్యాంకులు 10 వీధులు ఇవ్వద్దామని ఒక జ్ఞానంతో ఆలోచించడం లేదు. అధికారులు అయితే పూర్తిగా నిర్వీర్యం చేసి ఊరిని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఏమి కూడా వాటర్ సుక్క అనేది హీరామండలం పంచాయతీలు రావడం లేదు. ఇప్పుడు అధికార పార్టీ ఎలాగుందంటే అంత దౌర్జన్యంతో ఇదిగా ఉంది. ఎవరిని పట్టించుకోవడం లేదు, ప్రజలను హింసిస్తున్నారు వాటర్ ఇవ్వక. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.